తెలంగాణలోనికి కొత్త బీర్లు ప్రభుత్వ అనుమతి పొందిన సోమ్ డిస్టిలరీస్. రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులను ఫిర్యాదులు చేసిన వార్తలు కూడా మనం చూశాం. అయినా ఈ బీర్లు కూడా అందుబాటు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే తెలంగాణలోకి ఈ సమయంలో కొత్త బీర్లు రాబోతున్నాయి అని ఒక వార్త చక్కర్లు పడుతోంది. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ అనుమతి పొందిందట. ఇది పెద్దలకు దగ్గరి సంస్థ అని ఒక వార్తలు వస్తున్నాయి. ఇక పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పికర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయట. తెలంగాణలో 5,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. గత 2-3 నెలలుగా బీర్లు దొరకకపోవడంతో దీని వెనక భారీ కుట్ర జరుగుతున్నట్టు పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. కమిషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లు గేట్లు తెచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కొరతను సృష్టించారు. ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తోంది ప్రభుత్వం. వాటి ద్వారా భారీగా కమిషన్ పొందేందుకు ప్రభుత్వ ప్లాన్ అని సమాచారం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు.